హ్యాపీ ఉమెన్స్ డే. పిన్ని కాదు అది, పంది వచ్చింది. సత్యవతి చంద్రన్న పగ, చంద్రన్న దగ. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. చంద్రన్న నిత్యావసర వస్తువుల ధరల బగబగ. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అలాగే జగనన్న మోసం, అలాగే జగనన్న మోసం. సారీ. సారీ, చంద్రన్న మోసం. సో ఈ రాష్ట్రంలో మహిళా దినోత్సవం జరిపే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అయితే అసలే లేదు. ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. కేవలం పబ్లిసిటీ కోసం, మహిళా సాధికారత కోసం మేము ఏదో కృషి చేశామని డబ్బాలు కొట్టుకుంటే బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మహిళల్ని మోసం చేసిన, మహిళల్ని దగా చేసిన, మహిళలకి వెన్నుపోటు పొడిచిన తప్పైపోయింది అంతే. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేయాలని ఎదురు చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఒక్కటే తెలుసుకోవాలి, ఆడవాళ్ళని మోసం చేసిన ప్రభుత్వాలు, ఆడవాళ్ళని కన్నీళ్లు పెట్టించిన ప్రభుత్వాలు. కన్న తల్లిని కోర్టుకు ఈడ్చడం గర్గరికి కహానియా? దీనికి మీరు ఏమంటారు సార్? కన్న తల్లి మీద కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఇంకెవరైనా ఉన్నారా ఈ రూమ్ లో? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? బాగుపడిన చరిత్రే లేదు. ఈవీఎంలని మ్యానిపులేట్ చేసుకుని అధికారంలోకి వచ్చారేమో గాని ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా. ఈ రోజు ఈ మహిళల కన్నీళ్లు శాపనార్థాలకి మీరు అడ్రస్ లేకుండా పోతారని కూడా మీకు తెలియజేసుకుంటారు. ఇంకా తగ్గలు 11 పడిపోయినా సిగ్గులేదు. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఏం చేయాలి అతన్ని, ఎలా మాట్లాడాలి ఆయన గురించి? ఒక కమ్ములు పత్రబాబు చెప్పండి. బాగా గజదొంగ జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఎందుకు పక్క రాష్ట్రాలలో, కర్ణాటకలో కూడా ఫ్రీ బస్ అనౌన్స్ చేశారు, సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. మరి మన రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు నెరవేర్చలేదు? మిగతా చోట స్టేట్ వైడ్ గా మహిళకి ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు చేయలేకపోతున్నారు? భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. ఒక మహిళ చేతనే మేము రాష్ట్రం అంతా చెప్పలేదు, ఓన్లీ జిల్లా పరిధి వరకే అన్నారు. నీకు చేసే దమ్ము లేకపోతే అని మూసు కూర్చో. కనీసం మీ ఇంటి చుట్టే అని చెప్పి చెప్పకపోవటం అందరూ కూడా చూసి నవ్వుకుంటున్నారు. అంటే నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట. వీళ్ళు చేసిన తప్పులకి వీళ్ళు ఆన్సర్లు ఇవ్వరు, ఎవరో ఒకరిని బలిపశువులు చేయటం. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ఆ మాట్లాడిన మహిళను చూస్తే నాకు జాలేసింది. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. కూడా మీరు చూసారు, పొగుడుకోవాలంటే వాళ్ళు వచ్చి కూర్చొని పొగుడుకుంటారు, సన్మానాలు చేసుకుంటారు. తగ్గించుకుంటే మంచి. ఒకటి చేయలేనప్పుడు లేదా ఒక తప్పు జరిగినప్పుడు మహిళల్ని ముందుకు తోసి వాళ్ళతో ఏ విధంగా ఇతండంగా మాట్లాడిస్తారో మనం కళ్ళారా చూస్తున్నాం. సో నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతూ. ఇంకా డొంక తెరుడుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సరి అయిన సమయంలో మహిళలు బుద్ధి చెప్తారు. చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.